మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం నీ సందంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ, నిర్ధమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి రెండవ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనములో ఈ విధంగా రాయబడినవి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో ఆయన తనను వెంబడించు వారినిగా కొందరిని ఆయన ప్రత్యేకపరిచారు. ఆ వెంబడించు వారిలో మరి భక్తుడైన మత్తయి తాను ప్రభు మాట విని ప్రభు మాట చొప్పున లోబడి ఆయన యొక్క ఉద్దేశాలను అనుసరించి ఆయన మార్గమందు జీవించడానికి సిద్ధమై ఉన్నాడు. యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకములో మరణము నుండి పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన పరము నుండి మన యొద్దకు పంపబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైన మత్తయిని ప్రభు పరిచర్యకు పిలుస్తున్న విధానములో మరి ప్రభు వెంట నడిచేవాడిగా, ప్రభుతో జీవించేవాడిగా, ప్రభు కార్యాల పట్ల తండ్రి చిత్తాన్ని జరిగించేవాడిగా తాను ఏర్పరచబడ్డ విషయాన్ని మనం ఇక్కడ భక్తుడైన మత్తయి ద్వారా మనం చూడగలం. అవును, యేసు ప్రభువారు ఏర్పరచుకున్న 12 మందిలో మత్తయి ఒకడు. ఈ మత్తయిని గూర్చి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మత్తయి యేసును వెంబడించుట. మనము యేసును వెంబడించినప్పుడు, యేసు మనల్ని పిలిచినప్పుడు, యేసు మాటలకు మనం లోబడినప్పుడు మనము ఆయనను వెంబడించే వారం అవుతాము. ఆ రీతిగా ఆనాడు ప్రభువు తనను పిలిచిన ఆ యొక్క పిలుపునకు, దేవుని యొక్క మాటకు విధేయుడై లోబడిన వాడై తాను జీవించిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించిన మాట, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని అంటున్నాడు. అంటే తాను ఈ లోకమందు మరి అందరి వలె జీవిస్తూ అందరి వలె తాను బ్రతుకుతున్న దినాలలో దేవుడు తనను పిలిచినప్పుడు ఆ పిలుపునకు తాను లోబడ్డాడు. అంటే లోకమును విడిచి లోకానుసారంగా జీవించక ప్రభు యొక్క మాటకు లోబడి ప్రభు చిత్తాన్ని జరిగించడానికి తాను ముందుకు కొనసాగింపబడిన విధానము. అందుకనే ఇక్కడ తాను కూర్చున్న ప్రదేశాన్ని కూడా పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట, అతడు అంటే ప్రభు పిలిచినప్పుడు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుడును చూచి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని అతడు విడిచి ప్రభుతో జీవించాలని ప్రభువు అతను పిలిచారు. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రభువు అనేకులను, అనేక మందిని పిలిచారు. అయితే కొందరే ఆయన యొక్క పిలుపునకు లోబడి వెంబడించారు. ఆ లోబడిన వారిలో మరి మత్తయి చాలా దేవుని ప్రేమను పొందినవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ
రాయబడిన మాట, ఎప్పుడైతే తాను ప్రభువును వెంబడించాడో ప్రభుతో పాటు తాను ప్రయాణమవుతూ ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. మరి యేసు ప్రభువారిని వెంబడించువారు అనేకులు ఉన్నారు. ఆహారం కొరకు, స్వస్థత కొరకు, ఆయన చేసే అద్భుతాల కొరకు అలాగ అనేకులు ఆయన వెంబడించేవారు ఉన్నారు. ఆయనను విమర్శించేవారు ఉన్నారు. ఆయన మీద నిందలు వేసేవారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మత్తయి ప్రభువుని ప్రేమించి ప్రభు మాటకు లోబడి ప్రయాణం చేశాడు. ఎందుకంటే ప్రభువుతో ప్రయాణము చేయటం అనేది అది పరసంబంధమైన విషయం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఎప్పుడైతే ఇంటిలో భోజనానికి యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చిరి అంటున్నాడు. అంటే ఆ భోజన పంక్తిని ప్రభువుతో పాటు కూర్చోవడానికి వచ్చిన అనేకులలో వారు ఎలాంటి వారంట? సుంకరులు ఉన్నారంట, పాపులు ఉన్నారంట. అనేకులు వచ్చి ఆయన యొద్దకును ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. మరి ఇక్కడ ఈ సమయంలో మత్తయి కూడా ఆ యొక్క ప్రభువుని వెంబడించిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల గుండా ప్రభువుని వెంబడించిన మత్తయికి అక్కడ ఎదురైన పరిస్థితి ఏంటంటే, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇక్కడ ఈ యొక్క పరిసయ్యులు అంటున్న మాట, ఎందుకు ఈయన ఈ విధంగా సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అంటే, ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అయితే ఆ విధంగా ఉండాలి, కానీ ఇలాగ పాపుల్ని సుంకరుల్ని వీళ్ళందరినీ చేర్చుకోవడం ఏంటి అని ఒక ఆ హృదయ విదారకమైన మాటలను, వేదన కలిగించే మాటలను ఆనాడు పరిసయ్యులు ప్రభువుని గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే, ఈ లోకము యొక్క మాటలు, ఈ లోకము యొక్క విధానం ఎలాగుంటుందో మత్తయి ప్రభువుని వెంబడించినప్పుడు ప్రభువుని వెంబడించిన మత్తయికి ఇవన్నీ కూడా వినబడుతున్నవి అతను చూస్తున్నాడు. అంటే యేసుతో పాటు ఉన్న మత్తయికి ఇవన్నీ కూడా చూపింపబడుతున్న విషయాలు. అంటే లోకము నుండి ప్రత్యేకింపబడేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటావో, ఈ లోకము మనుషులను ఏ విధంగా మాట్లాడుతుందో, ఏ విధంగా అపహాస్యం చేసేదిగా ఉంటుందో ఇక్కడ పరిసయ్యులు మరి ప్రభువుని గురించి అంటున్న మాట, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులదంటే ఆయన అందరికీ బోధకుడు, వారికే కాదు, ఎవరైతే ఆయన మాటలు విని విశ్వసిస్తారో ఆ విశ్వసించు ప్రతివాడు ఆయనను వెంబడించువాడై ఉంటాడు. కానీ ఇక్కడ పరిసయ్యులు ప్రత్యేకించి ప్రభువుని అవమానపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ప్రభువుని అడగలేరు. ఎందుకంటే ప్రభువుని అడిగే ధైర్యం వారికి లేదు. కానీ ఎప్పుడైతే ఈ శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతూ వారు అడుకున్నప్పుడు ఆ సందర్భంలో మత్తయి కూడా మరి ప్రభువుని వెంబడించిన వాడై ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు హృదయాంతరంగా కలిగిన దేవుడు. మనం ఏం మాట్లాడతామో, ఏమనుకుంటామో, ఏమి తలంస్తామో అవన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే తండ్రి ఆయనకు సమస్తాన్ని బయలుపరిచారు కాబట్టి ఇక్కడ ఆ మాటలు గ్రహించిన ప్రభు అంటున్నారు, ఆయన ఆ మాటలు విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అంటున్నాడు. అంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ హృదయాలోచనలు బట్టి మీరు మాట్లాడే మాట విధానము, మీ ప్రవర్తన ఇవన్నీ కూడా ఇతరులకు ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉండాలి, కానీ అవి వేదన కలిగించేవిగా ఉండకూడదనే మాటని ఎక్కడ ప్రభువు మాట్లాడంటే, ఈ ఆరోగ్యము అనేది ఏంటంటే హృదయము ఏదైతే నిండి ఉంటుందో అది బయటికి వ్యక్తపరిచేది. మరి ఈ యొక్క పరిసయ్యుల యొక్క హృదయాలలో ఉన్న యొక్క పాపపు తలంపులు, ఆలోచనలు ఏవైతే కలిగి ఉన్నావో ఆ చెడు తలంపుల ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ప్రభువును బట్టి, శిష్యులను బట్టి అనేక విధాలుగా వారు మరి మాట్లాడుతున్న మాట తీరుని బట్టి ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, ఆయన ఆ మాట వినిరి. రోగులకే కానీ ఏమంటున్నాడైనా, రోగులకే కానీ అంటే ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి
వైద్యుడు అక్కర్లేదు కదా అంటున్నాడంటే వారి హృదయంలో ఉండే ఆ యొక్క బలహీనతలు ఏమై ఉన్నవో, ఆ పరిసయ్యులు ఎటువంటి బలహీనత కలిగిన వారై ఉన్నారో ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నారంటే వారి హృదయములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇహ సంబంధమైనవి ఏవి అంటే వారు ఇహ సంబంధమైన వాటి యందు కలిగి ఉన్నారు కానీ పర సంబంధమైన వాటి యందు వారు దేవుని యొక్క ఆత్మ యందు నిలిచలేరు. కాబట్టి వారి హృదయాలు ఈ విధంగా మాట్లాడేవిగా ఉన్నవనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి, అయితే నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నారంటే పాపులు అనగా ఎవరైతే తమ హృదయాలను సరిచేసుకొని తమ ప్రవర్తన సరిచేసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ గంది దేవునితో పరిశుద్ధాత్మతో తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగించువారై పరలోకమందు జీవించువారై ఉంటారో వారిని ఉద్దేశించి ప్రభు ఇక్కడ ఈ మాట మాట్లాడుతాయని అంటున్నారు. అయితే నేను పాపులని పిలువచ్చితిని కానీ అంటే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను అన్నాడు. అంటే వారి యొక్క భావాలు, వారి ఆలోచనలు, వారి తలంపులు పాపముతో, నరకముతో, చీకటితో, ఇహ సంబంధమైన వాటితో నిండి ఉన్నవనే విషయాన్ని ప్రభు అక్కడ ఆ పరిసయ్యుల మాటలను బట్టి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించిన మత్తయి ఇవన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. ఇప్పుడు ప్రభువు చేసే పనిలో మరి మత్తయి కూడా పాలుభాగస్తుడు కావడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇహమందు ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. తాను పరిచర్యకు పిలువబడినప్పుడు ఆ పరిచర్య ముందు తనకు ఎదురైన ఈ పరిస్థితులన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే ఇహమందు మనకి అనేకమైన శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటిని బట్టి వాటిని గురించి అధైర్యపడక ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, తండ్రి ఉద్దేశాన్ని బట్టి మనము ఆయనను వెంబడించాలి. అంటే మన హృదయమందును ప్రవర్తన యందును క్రీస్తు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత మనం జీవించిన వారమైతే మన యందు ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతవి. ఆయన చిత్తాన్ని మనం జరిగించిన వారం అవుతాము. అప్పుడు మనలను ఆయన తన నిత్యత్వానికి చేర్చుకుంటారు. అంటే ఏదైతే ఆయనకు అభ్యంతరకరముగా, ఆయాసకరముగా మన ప్రవర్తనలు, ఆలోచనలు ఉంటావో వాటిని విడిచి ప్రభు మాట విని ప్రభు చెంత చేరి ప్రభుతో పాటు జీవించగలిగిన స్థితి మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన మత్తయి ద్వారా ప్రభు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నువ్వు పిలిచినప్పుడు నిన్ను వెంబడించిన మత్తయి ప్రభువా తాను నిన్ను వెంబడిస్తున్నప్పుడు నాయన తనకు ఎదురైన పరిస్థితులన్నీ తను చూచి ఉన్నాడు. అవును నాయన, ఎవరు నిన్ను వెంబడించు వారై ఉంటారో వారు ఇహ సంబంధమైన వాటిని విడిచిన వారై నీ వాక్యానుసారంగా నడిచిన వారై తండ్రి చిత్తాన్ని జరిగించిన వారై పరిశుద్ధాత్మ యొక్క సహాయమును పొందిన వారై కృప వెంబడి కృపచేత నింపబడిన వారై ఉంటారు. అవును నాయన, మీరు పరిసయ్యులు ప్రభువుని అనేకమైన ప్రశ్నలు వారు వేస్తూ ప్రభువా నీ శిష్యులను వారు ప్రశ్నిస్తున్నప్పుడు వారు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో మీరు ఎరిగి, అయ్యా మీరు వారిని గురించి ఉద్దేశించి నేను పాపులన్నీ పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. అవును నాయన, పరిసయ్యులు తమను తాము గొప్పవారిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా వారు తలస్తున్నారు. కాబట్టి నాయన వారికి ఇహ సంబంధమైన వాటి యందు వారికి ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, వారిలో ఉన్న యొక్క హృదయ కాఠిన్యత ఏదైతే ఉందో దానిని ఉద్దేశించి మీరు నీ మాటలను తెలియజేస్తారు. కాబట్టి నాయన, ఎవరు నీ చెంతకు చేరువారై ఉంటారో, ఎవరు నిన్ను వెంబడించువారై ఉంటారో, ఎవరు నీ వాక్యానుసారంగా నడుచువారై ఉంటారో వారి హృదయాలు సరిచేయబడి వారు వాక్యానుసారంగా జీవించిన వారై, ఆత్మయందు జీవించిన వారై, ఆ ఆత్మానుసారంగా నడుచువారై ఉండాలి. మత్తయి ప్రభువా నిన్ను వెంబడించినప్పుడు, నీవు మత్తయిని పిలిచినప్పుడు తాను నిన్ను వెంబడించి నీ కొరకు గొప్ప పరిచర్య చేసి ఉన్నాడు. కాబట్టి నేడు నాయన అనేకులు పిలువబడుతున్నారు. పిలువబడ్డవారు నీ చిత్తాన్ని జరిగించువారిగా, నీ చిత్తానుసారంగా జీవించువారిగా వారు ఉండినట్లు వారికి నీ కృప దయచేయండి.
బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. అయ్యా, ఈ త్రిత్వ కాలములో 2వ ఆదివారంలో నీ సన్నిధానంలో చేరి నిన్ను ప్రార్థించి స్తుతించి నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు మా హృదయమందును ప్రవర్తన యందును నీ కృపచేత నింపమని అడుగుచున్నాం. నీకు ఆయాస్కరమైన పనులను, తలంపులను, ఉద్దేశములను లోకానుసారంగా కాక ఆత్మీయంగా బలపట్టుటకు నీ కృప దయచేయండి. సంఘాలపై మీ కృపనుంచండి. సేవకులను మీ ఆత్మచేత నింపండి. అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగలిగిన కృప దయచేయమని, దీని పరిచర్లో తోడేయండమని, మా దేశాన్ని, మా రాష్ట్రాలను, అధికారులను, పాలకులను, నాయకులను దీవించమని, నీతి న్యాయములు జరిగించు నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏలినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, నీ చిత్తానుసారంగా జీవించే స్థితి మా అందరికీ దయచేయమని, మీరు ఆకుడికి తగిన సిద్ధపాటు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.